యుద్ధం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వారం రోజుల పాటు వాయిదా పడింది. వారం రోజుల తర్వాత పరిస్థితిని పట్టి మ్యాచ్లు కొనసాగించాలా లేకుంటే నిరవధికంగా వాయిదా వేయాలా అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్లన్నీ వారం రోజుల పాటు వాయిదా వేశారు. అన్ని ఫ్రాంచైజీలను సంప్రదించిన తరువాత బీసీసీఐ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక క్లిష్ట సమయంలో దేశానికి బీసీసీఐ అండగా ఉంటుందని ప్రకటించింది. దేశం కోసం ప్రాణ సాహసం చేస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రైట్, ఇక ఐపీఎల్ వాయిదాపై మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఐపీఎల్ను పూర్తిగా ఐపీఎల్ 2025ను నిర్వాధిక వాయిదా వేస్తున్నట్టు కూడా బీసీసీఐ అధికార ప్రకటన చేసింది కాసేపటి క్రితమే. పూర్తిగా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని తర్వాత ఈ వారం రోజుల పాటు కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సో తర్వాత ఈ పరిస్థితులను బట్టి పరిస్థితులు మారితే కనుక మళ్ళీ ఎక్కడెక్కడ ఏ స్టేడియాలో ఈ మ్యాచ్లు కండక్ట్ చేయాలనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే నిన్న కూడా ధర్మశాలలో అర్ధాంతరంగా 10 ఓవర్లు ముగిసగానే అక్కడ ఆ మ్యాచ్ను కూడా ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ను కూడా రద్దు చేశారు. సో పూర్తిగా కూడా అక్కడ బ్లాక్అవుట్ కారణంగా పూర్తిగా రద్దు చేశారు. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా ఇక లేదనే చెప్పాలి. ఎందుకంటే మనకి మధ్యాహ్నం నుండి కూడా ఇక్కడ ఐపీఎల్ రద్దు అయిపోతుంది, నిర్వాధిక వాయిదా అంటూ వస్తున్న వార్తలపై బీసీసీఐ మాత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సో ఉప్పల్ స్టేడియంలో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా లేదు. ఇప్పటికే ఇటు హైదరాబాద్కు కూడా అటు కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా చేరుకున్నారు, ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ చేరుకున్నారు. సో వారు మళ్ళీ తర్వాత ఢిల్లీకి వెళ్తారా లేదంటే, ఎందుకంటే ఈ ఐపీఎల్లో ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు కూడా ఆయా టీంలకు సంబంధించి ఉన్నారు కాబట్టి సో తమ దేశాలకు వెళ్ళిపోతారా మరి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారం రోజుల పాటు కూడా ఈ పరిస్థితి ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల వల్ల సో ఖచ్చితంగా బీసీసీఐ భారత సైన్యానికి అండగా ఉంటుంది, భారత్ ప్రభుత్వానికి అండగా ఉంటుంది అంటూ కూడా చెప్పారు. సో వారికి బీసీసీఐ బోర్డు తరఫున కూడా పూర్తిగా సహాయ సహకారాలు అంటే సపోర్ట్గా నిలుస్తున్నామంటూ కూడా తెలియజేశారు. కాబట్టి సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇలాంటి ఈ ఐపీఎల్ నిర్వహణ సరైన పద్ధతి కాదంటూ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ త్వరలో నిర్వహించబోయే అంటే ఇంకా 11 లీగ్ మ్యాచ్లతో పాటు క్వాలిఫైయర్, ఎలిమినేటర్తో పాటు సెమీఫైనల్, ఫైనల్ పూర్తిగా 15 మ్యాచ్లు ఇంకా నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ 15 మ్యాచ్లు కూడా మళ్ళీ తర్వాత రీషెడ్యూల్ ఈ వారం రోజుల తర్వాత వస్తుందా, ఇంకా అప్పటికి పరిస్థితులు సర్దుమనకపోతే తర్వాత మళ్ళీ ఇంకా దీన్ని ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే ఎక్కడెక్కడ ఏ స్టేడియాలు ఎంచుకుంటారనేది తర్వాత రీషెడ్యూల్ అనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేస్తుంది. కానీ రేపు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి ఈరోజు ప్రాక్టీస్ ఉంటుందని కూడా మార్నింగ్ మనకు షెడ్యూల్ వచ్చింది కేకేఆర్ నుంచి, ఎస్ఆర్ నుంచి. కానీ ప్రస్తుతానికైతే పూర్తిగా అవన్నీ కూడా రద్దయిపోయాయి, పూర్తిగా నిర్వాధికంగా వాయిదా కూడా వేసినట్టు అధికారికంగా బీసీసీఐ అయితే ప్రకటించింది. సో ఈ ఆపరేషన్ సింధు కింద భారత్ సైన్యం చేస్తున్నటువంటి సేవలను ఖచ్చితంగా వాటిని గుర్తుంచుకొని పూర్తిగా కూడా బీసీసీఐ మన వీరోచిత ప్రయత్నాలు చేస్తుందో సో దాంట్లో బీసీసీఐ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. సో అందులో భాగంగానే ఇటు భారత్ ఎంత పాకిస్తాన్ అంత పెద్ద ఈ కాల్పులకు తెగబడ్డా కూడా దాన్ని భారత్ సైన్యం తిప్పికొట్టినా కూడా ఎట్లాంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకోకున్నా కూడా కానీ ఈ పెద్ద స్టేడియాలలో ఎక్కువగా ప్రేక్షకులు వస్తారు. సో భద్రత కూడా ప్లేయర్స్కి ఉండాలి కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక నిర్ణయానికి అయితే వచ్చేసింది. సో కాసేపటి క్రితమే బీసీసీఐ కూడా ఇవన్నీ చర్చించి ఫ్రాంచైజీలతోటి, సపోర్టర్లతోటి, అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులతోటి సో అందరూ కూడా పూర్తిగా చర్చించి సో తదుపరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల కారణంగా సో ఇదంతా కూడా పరిస్థితి చక్కదిద్దే వరకు కూడా ఈ ఐపీఎల్ నిర్వహణ ఉండదు. సో దాన్ని దాదాపు ఒక వారం రోజుల పాటు అయితే నిర్వాధికంగా వాయిదా వేశారు. సో దానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. సో చూడాలి మళ్ళీ తర్వాత, ఎందుకంటే మనకు ఈ నెల 20-21నే ప్లే ఆఫ్ సంబంధించినటువంటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్కి సంబంధించి కూడా హైదరాబాద్ నగరం ఉప్పల్ స్టేడియంలోనే ఉండాల్సి ఉండే, కానీ ఇప్పుడు పూర్తిగా రీషెడ్యూల్ అయిపోతుంది. సో ఇంకా పూర్తిగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్తో పాటు అవి 2 అంటే ఇంకా 3 జరిగేటువంటి మ్యాచ్లు ఉప్పల్ స్టేడియం. సో మళ్ళీ ఇదేమైనా రీషెడ్యూల్ అయితే ఇంకా హైదరాబాద్లో ఎక్కువగా మ్యాచెస్ నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు. అక్కడ బార్డర్లో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశంలో ఉన్నటువంటి ధర్మశాల కానీ, రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ స్టేడియంలో కానీ, తర్వాత అటు
పంజాబ్లో ఉన్నటువంటి అక్కడ ఆ స్టేడియాలు కానీ సో అక్కడ బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ పూర్తిగా కూడా అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంది కాబట్టి అక్కడ పూర్తిగా కూడా బ్లాక్అవుట్స్ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఏదైతే ఎక్కువగా ఇటు మన హైదరాబాద్ నగరంతో పాటు వైజాగ్ కానీ బెంగళూరు అహ్మదాబాద్ ఇలాంటి చెన్నై ఇలాంటి నగరాలను ఎంచుకునేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే బీసీసీఐ అధికారంగా ప్రకటన చేసింది. ఖచ్చితంగా రాబోయే ఆ రోజుల్లో ఈ పరిస్థితి మాత్రం కొంత అదుపులోకి వస్తే తర్వాత IPL 2025 18వ సీజన్కి సంబంధించినటువంటి ఏదైతే మిగిలిన మ్యాచెస్ ఉంటాయో సో వాటి నిర్వహణ ఉంటుందంటూ కూడా తెలిపారు మోదీ.